కొరుట్ల కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ, అన్ని గ్రామాల వారికి అందరికీ కూడా బీఆర్ఎస్ సపోర్టెడ్ క్యాండిడేట్లని భారీ ఎత్తున గెలిపించినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రతి గ్రామంలో కూడా మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఎట్లా అయితే గ్రామాలు ఉండాలి అని చెప్పి అదే భావనతో చాలామంది బీఆర్ఎస్ నాయకుల్ని స్పెషల్లీ దగ్గర 34 సీట్లలో బీఆర్ఎస్ నాయకుల్ని గెలిపించడం జరిగింది. అదేవిధంగా అందరి సర్పంచ్లకు కూడా శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అందరూ కూడా వర్గభేదం లేకుండా, కులభేదం లేకుండా అందరూ కూడా కేసీఆర్ గారు ఏ విధంగా అయితే గ్రామాలని అభివృద్ధి చేసినారో, ఏ విధంగానైతే దేశంలోనే ఆదర్శ గ్రామాలు తెలంగాణ గ్రామాలని చెప్పి అన్న అవార్డులు వచ్చినాయో మళ్ళొకసారి మీకు అవకాశం వచ్చింది. ఆ పూర్వ వైభవం 2 సంవత్సరాల నుంచి గ్రామాలు పట్టించుకున్న నాదుడు లేడు కాబట్టి దయచేసి మా 78 సర్పంచులను కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మీకు ప్రజలు అవకాశం ఇచ్చినారు, మిమ్మల్ని ఆశీర్వదించినారు. ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయినాక గ్రామం అంతా ఒకటే, ఆ గ్రామానికి కథానాయకుడు మీరు. సో గ్రామాల్ని కాపాడుకోండి, బ్రహ్మాండంగా గ్రామాల్లో కష్టపడి గ్రామాన్ని మళ్ళీ మనము 2 సంవత్సరాల క్రితం ఎట్లా అయితే గ్రామాలు బ్రహ్మాండంగా వెలిగినాయో అలాంటి వెలుగులు మళ్ళీ మన గ్రామాల్లో రావాలని చెప్పేసి మా కొరుట్ల కాన్స్టిట్యున్సీలో గెలుపొందిన సర్పంచులందరికీ, ఉప సర్పంచులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూనే అందరూ కూడా మళ్ళీ కష్టపడి మన గ్రామాలకు పూర్వవైపు తీసుకురావాలని చెప్పి మళ్ళీ ఒకసారి కోరుతా ఉన్నాను. మళ్ళీ ఒకసారి ప్రజలందరికీ కూడా భారీ ఎత్తున బీఆర్ఎస్ సర్పంచులను గెలిపించినందుకు మళ్ళీ మా కొరుట్ల కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ కూడా మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. సో మీరు కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ స్థానాలు ఎక్కువ గెలుచుకున్నారు, మీరు మెజారిటీ ఎందుకు సాధించలేకపోయారు? మాకు కాంగ్రెస్కి చాలా వరకు మాకే మెజారిటీ వచ్చింది. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఎలక్షన్లో గెలిచిన తర్వాత అధికార పార్టీ వాళ్ళు అందరూ నా వాళ్ళు అంటారు, నిజానికి అందరూ మా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే, సరేనా? సో అత్యధిక మెజారిటీలు గెలిచింది మా వాళ్ళే. కొరుట్ల కాన్స్టిట్యున్సీలో కేసీఆర్ గారి లాంటి గ్రామాలు కావాలి, కేసీఆర్ గారి లాంటి గ్రామాలు రావాలంటే బీఆర్ఎస్ నాయకులు ఉంటేనే ఆ స్ఫూర్తితో పనిచేస్తారని చెప్పేసి అందరూ కూడా ఎక్కువ మటుకి బీఆర్ఎస్ నాయకుల్ని గెలిపించినారు. అక్కడక్కడ మంది బిడ్డ మా బిడ్డ అనడం అలవాటు కాబట్టి కొందరు లాక్కుపోతారు తప్ప అత్యధికంగా బీఆర్ఎస్ నాయకుల్ని గెలిపించినారు. రేపు జరగబోయే ఎంపీటీసీ కానీ మున్సిపల్ కావచ్చు ప్రభావం చూపుతుంది అనుకుంటున్నారు? ఇంకా బ్రహ్మాండంగా. అప్పుడు సింబల్ వస్తుంది కదా, సింబల్ వచ్చినప్పుడు అసలు ఇంకా ఇప్పుడే ఇట్లా ఉందంటే మీరు ఒక్కసారి సింబల్ వచ్చిన తర్వాత ఎట్లా ఉంటుందో మీరు ఆశ్చర్యపోతారు. అసలు బ్రహ్మాండంగా ప్రజలు కేసీఆర్ గారు కావాలని చెప్పి అది క్లియర్గా కనబడుతుంది ప్రతి గ్రామంలో. ఒక్కసారి కారు కనబడిందంటే ఇక తిరుగుండదు. ఇంకా కారు కనబడితే జనాలకు ఆగమైపోతారు, జనాలు టపటపడ గుద్దేస్తారు కార్ల మీద. 100కు 100% ఎంపీటీసీ జెడ్పీటీసీ మామూలుగా ఎప్పుడైనా నిజంగా మాట్లాడడానికి మామూలుగా ఎప్పుడైనా సర్పంచ్ ఎలక్షన్లు అధికార పార్టీ వైపు ఉంటాయి. కానీ ఈ సర్పంచ్ ఎలక్షన్లు క్లియర్గా చెప్తున్నాయి మేము బీఆర్ఎస్ పార్టీకే ఓట్లేస్తామని చెప్పేసి. సర్పంచ్ ఎలక్షన్లోనే 2 మంది బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని గెలిపించినారంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ కౌన్సిల్ ఎలక్షన్ వచ్చేసరికి ఎప్పుడైతే పార్టీ గుర్తొస్తుందో 100కు 100% ఇంకా భారీ ఎత్తున, ఇప్పుడు సగం గెలిచినా అప్పుడు 90% గెలుస్తాము. 100కు 100% ప్రజలందరూ కూడా ఎంపీటీసీ జెడ్పీటీసీ కౌన్సిల్ ఎలక్షన్ ఎప్పుడైతే కార్ సింబల్ వస్తుందో అప్పుడు భారీ ఎత్తున కేసీఆర్ గారి ఫోటో కారు కనబడగానే భారీ ఎత్తున ఫోటో ఓట్లేస్తారు. రాష్ట్రంలో కాంగ్రెస్ స్థానాలు ఎక్కువ గెలుచుకున్నాయి కదా, మీ స్థానం వెనుకనే పడిపోయింది కదా. బాగా చెప్పినారు మీరు చూస్తే మనం అధికారంలో ఉన్నప్పుడు అంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 90% కాన్స్టిట్యున్సీలు గెలిచినాం. ఇప్పుడు కేవలం మీరు చూస్తే కాంగ్రెస్ పార్టీ 60% గెలిచింది. అంటే నిజానికి చెప్పాలంటే ఒక అధికార పార్టీకి తక్కువ సీట్లు వచ్చినాయి యాక్చువల్లీ. ఎందుకంటే చాలా చోట్ల మంత్రులు ఉన్నారు, వాళ్ళ చోట్లలో డైరెక్ట్గా యునానిమస్ చేయించుకున్నారు. ఇది మీకు తెలియని విషయం ఉంది, భయాలు భ్రాంతులు కాంగ్రెస్ పార్టీకి అలవాటు కాబట్టి కొన్ని చోట్ల భయభ్రాంతులు చేసినారు, కానీ మా దగ్గర చేయలేకపోయినారు. 100కు 100% మీరు చూస్తే అధికార పార్టీకి చాలా తక్కువ సీట్లు వచ్చినాయి. అదే ఎంపీటీసీ జెడ్పీటీ వచ్చేసరికి ఎప్పుడైతే పార్టీ గుర్తొస్తుందో అప్పుడు ఇంకా బీఆర్ఎస్ పార్టీ ఎక్కువ సీట్లు గెలబోతోంది. ఈ ఎలక్షనే దానికి ఎగ్జాంపుల్. ఇప్పుడు మీ ఎలక్షన్ చూస్తే మీరు అన్ని చోట్ల కూడా అధికార పార్టీ ఎక్కువ గెలిచినా కూడా ఒక అపోజిషన్ పార్టీ ఇన్ని సీట్లు గెలవడం ఎప్పుడు చరిత్రలో జరగలేదు. అపోజిషన్ పార్టీ ఇంత బ్రహ్మాండంగా గెలవడం ఎప్పుడు జరగలేదు. సో 100కు 100% ఎంపీటీసీ జెడ్పీటీ వచ్చేసరికి ఇంకా ఎక్కువ గెలవబోతా ఉన్నాము, తప్పకుండా ఎక్కువ గెలుస్తాం. కొరుట్ల కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ, అన్ని గ్రామాల వారికి అందరికీ కూడా బీఆర్ఎస్ సపోర్టెడ్ క్యాండిడేట్లని భారీ ఎత్తున గెలిపించినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రతి గ్రామంలో కూడా మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఎట్లా అయితే గ్రామాలు ఉండాలి అని చెప్పి అదే భావనతో చాలామంది బీఆర్ఎస్ నాయకుల్ని స్పెషల్లీ దగ్గర 34 సీట్లలో
బీఆర్ఎస్ నాయకుల్ని గెలిపించడం జరిగింది. అదేవిధంగా అందరి సర్పంచ్లకు కూడా శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అందరూ కూడా వర్గభేదం లేకుండా, కులభేదం లేకుండా అందరూ కూడా కేసీఆర్ గారు ఏ విధంగా అయితే గ్రామాలని అభివృద్ధి చేసినారో, ఏ విధంగానైతే దేశంలోనే ఆదర్శ గ్రామాలు తెలంగాణ గ్రామాలని చెప్పి అన్న అవార్డులు వచ్చినాయో మళ్ళొకసారి మీకు అవకాశం వచ్చింది. ఆ పూర్వ వైభవం 2 సంవత్సరాల నుంచి గ్రామాలు పట్టించుకున్న నాదుడు లేడు కాబట్టి దయచేసి మా 78 సర్పంచులను కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మీకు ప్రజలు అవకాశం ఇచ్చినారు, మిమ్మల్ని ఆశీర్వదించినారు. ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయినాక గ్రామం అంతా ఒకటే, ఆ గ్రామానికి కథానాయకుడు మీరు. సో గ్రామాల్ని కాపాడుకోండి, బ్రహ్మాండంగా గ్రామాల్లో కష్టపడి గ్రామాన్ని మళ్ళీ మనము 2 సంవత్సరాల క్రితం ఎట్లా అయితే గ్రామాలు బ్రహ్మాండంగా వెలిగినాయో అలాంటి వెలుగులు మళ్ళీ మన గ్రామాల్లో రావాలని చెప్పేసి మా కొరుట్ల కాన్స్టిట్యున్సీలో గెలుపొందిన సర్పంచులందరికీ, ఉప సర్పంచులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూనే అందరూ కూడా మళ్ళీ కష్టపడి మన గ్రామాల పూర్వయం తీసుకురావాలని చెప్పి మళ్ళీ ఒకసారి కోరుతా ఉన్నాను. మళ్ళీ ఒకసారి ప్రజలందరికీ కూడా భారీ ఎత్తున బీఆర్ఎస్ సర్పంచులను గెలిపించినందుకు మళ్ళీ మా కొరుట్ల కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ కూడా మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. సో మీరు కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ స్థానాలు ఎక్కువ గెలుచుకున్నారు, మీరు మెజారిటీ ఎందుకు సాధించలేకపోయారు? మాకు కాంగ్రెస్కి చాలా వరకు మాకే మెజారిటీ వచ్చింది. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఎలక్షన్లో గెలిచిన తర్వాత అధికార పార్టీ వాళ్ళు అందరూ నా వాళ్ళు అంటారు, నిజానికి అందరూ మా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే, సరేనా? సో అత్యధిక మెజారిటీలు గెలిచింది మా వాళ్ళే. కొరుట్ల కాన్స్టిట్యున్సీలో కేసీఆర్ గారి లాంటి గ్రామాలు కావాలి, కేసీఆర్ గారి లాంటి గ్రామాలు రావాలంటే బీఆర్ఎస్ నాయకులు ఉంటేనే ఆ స్ఫూర్తితో పనిచేస్తారని చెప్పేసి అందరూ కూడా ఎక్కువ మటుకి బీఆర్ఎస్ నాయకుల్ని గెలిపించినారు. అక్కడక్కడ మంది బిడ్డ మా బిడ్డ అనడం అలవాటు కాబట్టి కొందరు లాక్కుపోతారు తప్ప అత్యధికంగా బీఆర్ఎస్ నాయకుల్ని గెలిపించినారు. రేపు జరగబోయే ఎంపీటీసీ కానీ మున్సిపల్ కావచ్చు ప్రభావం చూపుతుంది అనుకుంటున్నారు? ఇంకా బ్రహ్మాండంగా. అప్పుడు సింబల్ వస్తుంది కదా, అది సార్. సింబల్ వచ్చినప్పుడు అసలు ఇంకా ఇప్పుడే ఇట్లా ఉందంటే మీరు ఒక్కసారి సింబల్ వచ్చిన తర్వాత ఎట్లా ఉంటుందో మీరు ఆశ్చర్యపోతారు. అసలు బ్రహ్మాండంగా ప్రజలు కేసీఆర్ గారు కావాలని చెప్పి అది క్లియర్గా కనబడుతుంది ప్రతి గ్రామంలో. ఒక్కసారి కారు కనబడిందంటే ఇక తిరుగుండదు. ఇంకా కారు కనబడితే జనాలకు ఆగమైపోతారు, జనాలు టపటపడ గుద్దేస్తారు కార్ల మీద. 100కు 100% ఎంపీటీసీ జెడ్పీటీసీ మామూలుగా ఎప్పుడైనా నిజంగా మాట్లాడడానికి మామూలుగా ఎప్పుడైనా సర్పంచ్ ఎలక్షన్లు అధికార పార్టీ వైపు ఉంటాయి. కానీ ఈ సర్పంచ్ ఎలక్షన్లు క్లియర్గా చెప్తున్నాయి మేము బీఆర్ఎస్ పార్టీకే ఓట్లేస్తామని చెప్పేసి. సర్పంచ్ ఎలక్షన్లోనే 2 మంది బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని గెలిపించినారంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ కౌన్సిల్ ఎలక్షన్ వచ్చేసరికి ఎప్పుడైతే పార్టీ గుర్తొస్తుందో 100కు 100% ఇంకా భారీ ఎత్తున, ఇప్పుడు సగం గెలిచినా అప్పుడు 90% గెలుస్తాము. 100కు 100% ప్రజలందరూ కూడా ఎంపీటీసీ జెడ్పీటీసీ కౌన్సిల్ ఎలక్షన్ ఎప్పుడైతే కార్ సింబల్ వస్తుందో అప్పుడు భారీ ఎత్తున కేసీఆర్ గారి ఫోటో కారు కనబడగానే భారీ ఎత్తున ఫోటో ఓట్లేస్తారు. రాష్ట్రంలో కాంగ్రెస్ స్థానాలు ఎక్కువ గెలుచుకున్నాయి కదా, మీ స్థానం వెనుకనే పడిపోయింది కదా. బాగా చెప్పినారు మీరు చూస్తే మనం అధికారంలో ఉన్నప్పుడు అంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 90% కాన్స్టిట్యున్సీలు గెలిచినాం. ఇప్పుడు కేవలం మీరు చూస్తే కాంగ్రెస్ పార్టీ 60% గెలిచింది. అంటే నిజానికి చెప్పాలంటే ఒక అధికార పార్టీకి తక్కువ సీట్లు వచ్చినాయి యాక్చువల్లీ. ఎందుకంటే చాలా చోట్ల మంత్రులు ఉన్నారు, వాళ్ళ చోట్లలో డైరెక్ట్గా యునానిమస్ చేయించుకున్నారు. ఇది మీకు తెలియని విషయం ఉంది, భయాలు భ్రాంతులు కాంగ్రెస్ పార్టీకి అలవాటు కాబట్టి కొన్ని చోట్ల భయభ్రాంతులు చేసినారు, కానీ మా దగ్గర చేయలేకపోయింది. 100కు 100% మీరు చూస్తే అధికార పార్టీకి చాలా తక్కువ సీట్లు వచ్చినాయి. అది ఎంపీటీసీ జెడ్పీటీ వచ్చేసరికి ఎప్పుడైతే పార్టీ గుర్తొస్తుందో అప్పుడు ఇంకా బీఆర్ఎస్ పార్టీ ఎక్కువ సీట్లు గెలబోతోంది. ఈ ఎలక్షనే దానికి ఎగ్జాంపుల్. ఇప్పుడు మీ ఎలక్షన్ చూస్తే మీరు అన్ని చోట్ల కూడా అధికార పార్టీ ఎక్కువ గెలిచినా కూడా ఒక అపోజిషన్ పార్టీ ఇన్ని సీట్లు గెలవడం ఎప్పుడు చరిత్రలో జరగలేదు. అపోజిషన్ పార్టీ ఇంత బ్రహ్మాండంగా గెలవడం ఎప్పుడు జరగలేదు. సో 100కు 100% ఎంపీటీసీ జెడ్పీటీ వచ్చేసరికి ఇంకా ఎక్కువ గెలవబోతా ఉన్నాము, తప్పకుండా ఎక్కువ గెలుస్తాం.